ఉమెన్ షుడ్ అడ్రస్ విత్ దేర్ క్వాలిటీస్, నాట్ విత్ ద బ్యూటీనెస్ అంటారు. ఈ కంటితో చూసే దగ్గరనే విమెన్ ని ముందు అందం అంటారు. ఇది పక్కన పెడితే ఎక్కడ అందం గురించి మాట్లాడు. కష్టపడే అమ్మాయికి అందం ఒక్కోసారి అది శాపమే అవుతుంది. అరే మేము చాలా కష్టపడి కొడతాము, కానీ ఫస్ట్ మేము అందంగా ఉన్నాం కాబట్టి ఇది వచ్చింది అంటారు వాళ్ళు. ప్రేక్షకుడిలో వచ్చిన ఒక పర్సన్ ని ప్రేమికుడిలా మార్చడం మీ వల్లే అవుతుంది. ఒకానొక టైంలో హీరోయిన్ తాజ్మహల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ తాజ్మహల్ని చూస్తూ ఒక మాట అంటది, మగవాడి ప్రేమకి సాక్ష్యాలుగా పాలరాతి సౌదాలు, భాగ్య నగరాలు ఉన్నాయి. ఆడదాని ప్రేమకే ఉన్నాయి. మనసులోనే సమాధి చేసుకున్నా జ్ఞాపకాలు తప్ప అని. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ లైన్? ఇప్పుడు తాజ్మహల్ అనేది ఒక మగాడు వాడి వైఫ్ కోసం ప్రేమగా కట్టించిన ఒక మాన్యుమెంట్ అనేది, లేకపోతే మన ఒకప్పుడు అంటే హిస్టరీలో ఉన్నవే నేను చెప్తున్నా, వాటి అక్యురసీ అనేది ఇట్స్ ఆల్వేస్ క్వశ్చనబుల్. అంటే మళ్ళీ ఎవరో చాలా తెలివైన వాళ్ళు వచ్చి కామెంట్లలో ఇది శివుడి టెంపుల్, ఇదంతా మాకు తెలుసు, తెలియదు అనేది ఏం కాదు, మేము చాలా రీసెర్చ్లు చేస్తాం. అంటే శివుడి టెంపుల్ మీద తాజ్మహల్ కట్టారని, బాగ్మతి అనేది భాగ్యనగరం కాదు అనేది ఒక రైటర్ యొక్క లిబర్టీని అర్థం చేసుకోవాలి. ప్రతిసారి ఇదేదో న్యూస్ డాక్యుమెంటరీ లెక్క అందరూ వచ్చి ఫిల్మ్ మేకర్ని కరెక్ట్ చేస్తారు, కానీ ఫిల్మ్ మేకర్ మీకంటే ఎక్కువ రీసెర్చే చేస్తాడు. ఎందుకంటే నేను ఇంకా ఎక్కువ రెస్పాన్సిబుల్ ఉంటా కదా. సరే, కమింగ్ టు ద మ్యాటర్, లవ్కి సంబంధించిన ఒక చాలా పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ వాళ్ళకి. మరి మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం, ఏదైనా ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విమెన్ అదేదో వాళ్ళు బలం లేకో చెప్పలేకు అని కాదు, దే అండర్స్టాండ్ సర్టెన్ న్యూయాన్సెస్. ఇప్పుడు అనవసరంగా ఒక మాట మాట్లాడితే ఎందుకు దీనివల్ల ఒక పేచి అనేది వాళ్ళు లోపల పెట్టుకోవడం అనేది వాళ్ళు ట్రైన్ చేసుకున్నారు వాళ్ళని వాళ్ళు ఫస్ట్ నుంచి. ఓ మాట మాట్లాడకపోతే ఇప్పుడు గొడవ తగ్గుతుంది కదా అనుకుంటే తగ్గేయచ్చు కదా. ఇంకొకటి ఏంటంటే చాలా మట్టుకు అంటే ఒక ఉమెన్ ఇచ్చేవి ఎప్పుడైనా సరే వెన్ షీఈ్ ఇన్ లవ్ ఆర్ సంథింగ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ట్రూ లవ్, నాట్ ఎవ్రీ లవ్. మళ్ళీ ఏదో రీసెంట్గా వచ్చినట్టు సిమెంట్ దాంట్లలో బ్యారెళ్లలో పెట్టారు, ప్రెషర్ కుక్కర్లు, ఇవి కాదు నేను అనేది. ట్రూగా నిజంగా ప్రేమించిన ఒక ఆడది ఎప్పుడైనా సరే చాలా వరకు ఇంటాంజిబుల్ థింగ్సే ఇస్తుంది. అంటే ఒక సాక్రిఫైజో, ఇంట్లో అబద్ధం చెప్పి నిన్ను కలవడమో, లేకపోతే ఒక గంట 2 గంటల్లో వెళ్ళిపోవాల్సిన ఆవిడ కూడా ఒక 4 గంటలు ఏదో ఒక అబద్ధం చెప్పు. అంటే అవన్నీ వాళ్ళ దృష్టిలో నిజంగా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈ లెక్క ఒక బైక్ నేను నీకోసమే కొన్నా చూడు, నా వెనక సీట్ మీద నువ్వు కూర్చో అని వాళ్ళు చెప్పలేకపోవచ్చు. ఇంట్లో మదర్తో ఫాదర్తో వాళ్ళు అబద్ధం ఆడేటప్పుడు వాళ్ళకి చాలా కష్టమైన థింగ్. అండ్ నాకు లైఫ్లో జరిగాయి అలా. అంటే ఇప్పుడు నాతో ఉన్నప్పుడు ఇంకొక గంట 2 గంటలు లేట్ అవుతుంది అంటే వాళ్ళు ఎంత తపన పడేవాళ్ళు. ఇటు ఉండాలనిపిస్తుంది పక్కన, అటు ఇంట్లో అబద్ధం చెప్పాలనిపించదు, బట్ స్టిల్ సమ్హౌ దే మేనేజ్ టు బీ విత్ అస్. సో ఇట్లా చాలా ఉంటాయి విమెన్కి. అందుకు అక్కడ తాజ్మహల్ ఎదురుగా నిలబడ్డప్పుడు ఆ అమ్మాయి అంటది అనమాట, అరే మీరు చూపించుకోవడానికి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక అమ్మాయి మెసేజ్ చేస్తేనే ఫ్రెండ్తో, అరే మామ మెసేజ్ చేసిందిరా, నేను కలవబోతున్నారా, ఏ షర్ట్ వేసుకోవాలి, ఎక్కడి వరకు వెళ్ళాలి, గిఫ్ట్ ఏం తీసుకెళ్ళాలి, ఏమన్నా నువ్వు ఓపెన్గా డిస్కస్ చేస్తావు. విమెన్ డోంట్ డూ దాట్ మచ్. సో అందుకని ఆ అమ్మాయి అక్కడ నిలబడి మగాడి ప్రేమకు సాక్ష్యాలుగా ఇవన్నీ ఉన్నాయి. ఆమె తగ్గించట్లేదు మగాడి ప్రేమని, జస్ట్ ఆమె తరపున అంటుంది అంతే. మీకు ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి, మాకేమున్నాయి, మనసులోనే సమాధి చేసుకున్న జ్ఞాపకాలు తప్ప అన్నాడు. సో షీ స్పీక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ ఉమెన్హుడ్. ఓకే. అండ్ ఆల్సో కొంతమంది మిగతా చెప్పని మగవాళ్ళ వైపు నుంచి కూడా అనుకోవచ్చు. ఉమెన్ షుడ్ అడ్రస్ విత్ దేర్ క్వాలిటీస్, నాట్ విత్ ద బ్యూటీనెస్ అంటారు. అంటే దెర్ ఆర్ మెనీ అవెన్యూస్ వేర్, ఇప్పుడు ఒలింపిక్స్లో కానీ స్పోర్ట్స్లో కానీ, అంటే ఒక బ్యూటీ పక్కన పెడదాం కాసేపు. ఉమెన్కి సంబంధించింది మనం ఫస్ట్ నుంచి ఆపాదించి ఏదైతే చూస్తున్నామో, ఒక ప్రోడక్ట్ సెల్లింగ్లో కానీ, గ్లామర్ సెల్లింగ్లో కానీ, ఇవి పక్కన పెడితే ఉమెన్ది చాలా మేజర్ రోల్ ఉంటుంది డ్రైవింగ్ ద సొసైటీ. చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఒక వెరీ వెల్ బిహేవ్డ్ పీపుల్లా పెంచడం కానీ, స్కూల్లో టీచర్స్ కానీ, ఆఫీస్లో రిసెప్షనిస్ట్ కానీ, అంటే ఇప్పుడు ఇంకా చాలా సెక్టర్స్లో ఓపెన్ అవుతుంది. అంటే ఇన్ని సెక్టర్స్లో వాళ్ళు చాలా అర్థవంతంగా పనిచేస్తూ వాళ్ళ బెస్ట్ ఇవ్వగలుగుతున్నారు. అంటే మనం టుడే వీ హ్యావ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాజ్ అ ఉమెన్. అంటే ఎక్కడి నుంచో మొదలు పెడితే అంటే ఇన్నిట్లలో వాళ్ళ కెపబిలిటీస్ని, వాళ్ళ శక్తి సామర్థ్యాలని స్పోర్ట్స్లో ఇన్నిట్లలో చూపిస్తున్న విమెన్ని ఇంకా కేవలం ఒక బ్యూటీకే మనం ఎక్కువగా వాళ్ళని ఆపాదించడం అనేది మనకెంత తెలుసు, మన పర్స్పెక్టివ్ ఏంటి అసలు లైఫ్లో అనేది మనం చూసుకోవాలి. ట్రూ, ఫస్ట్ థింగ్. అండ్ అంటే టు బీ వెరీ ఓపెన్, మన ఇంట్లో మనం ఉంటే నాట్ ఎవ్రీ టైం మన మదరో, మన సిస్టరో, లేకపోతే మన ఇంట్లో ఉన్న అత్తలో వీళ్ళందరూ వాళ్ళు ప్రతిసారి బ్యూటీకి ఏం డెఫినేషన్ అయి ఉండరు. ఒకరి నుంచి మనం కైండ్నెస్ నేర్చుకుంటాం, ఒకరి నుంచి ధైర్యంగా ఎట్లా ఉండాలి నేర్చుకుంటాం, ఒకరి నుంచి లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా పర్లేదురా అనేది నేర్చుకుంటాం. అంటే మన చుట్టూ ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి విమెన్లో మనం పెరుగుతున్నప్పటి నుంచి. అలాంటప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది బ్యూటీ అనేది? ఒక ఏజ్ వచ్చాకే 18-19కి నీ విమెన్ అంటే ఓన్లీ బ్యూటీ అని చూడడం మొదలెడుతుంది. అందులో సొసైటీ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది ఫస్ట్ నుంచి.
నావెల్స్ కానీ లేకపోతే ముఖ్యంగా విజువల్ యాడ్ ఏదైతే ఉందో బయట పెద్ద పెద్ద హోర్డింగ్ల దగ్గర నుంచి ఫిల్మ్స్, ఈ కంటితో చూసే దగ్గరనే విమెన్ని ముందు అందం అంటారు. ఇది పక్కన పెడితే ఎక్కడ అందం గురించి మాట్లాడరు. సో దాట్స్ వై నేను ఎక్కడో అది ఫోకస్ చేయాలని అనుకున్నాను. అండ్ శుద్ధి కూడా ఏంటంటే అక్కడ గాడెస్ ఇన్ యూ గురించి చెప్పినప్పుడు అందం అనేది ఎప్పుడైనా నువ్వు కోరుకుంటే వచ్చేది కాదు. ఇట్స్ అన్ అసెట్. అది స్కిల్ కాదు. స్కిల్ నువ్వు డెవలప్ చేసుకుంటావు లైఫ్లో. జీరో నుంచి నువ్వు స్టార్ట్ చేస్తావు స్కిల్. అసెట్ అనేది అలా ఏం కాదు, అండ్ అది తరిగిపోతుంది ఎప్పటికైనా. సో ఇప్పుడు ఉదాహరణకు ఒక అమ్మాయి చాలా స్కిల్ సెట్ ఉండి కష్టపడే అమ్మాయికి అందం ఒక్కోసారి అది శాపమే అవుతుంది. నేను విన్నాను చాలా మంది నోట్లో నుంచి అది, అరే మేము చాలా కష్టపడి కొడతాము కానీ ఫస్ట్ మేము అందంగా ఉన్నాం కాబట్టి ఇది వచ్చిందంటారు వాళ్ళు. అసలు దట్ ఈస్ ద లీస్ట్ థింగ్ దట్ వీ ఎవర్ థాట్ అబౌట్. మేము అద్దంలో మొహం కూడా చూసుకోం. కష్టపడేటప్పుడు, బాధపడేటప్పుడు, దానికోసం ఆలోచించేటప్పుడు దుమ్ము పట్టుకుపోయి మొహంతో మేము పని చేస్తాం. కానీ అదేదో ప్రజెంట్ చేసేటప్పుడు కొంచెం నీట్గా అది ఇది తలదూకొని మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నీ అవకాశం వచ్చిందంటారు. ఆ రోజు మాకు బాధ వేస్తుంది. సో దాట్స్ వై నేను అది పెట్టాను అనమాట. దాటి చూస్తే నిజంగానే సముద్రం అంటే మనం కొల్చలేంది, అన్ఫాథమబుల్. అది అన్ని క్వాలిటీస్ ఉంటాయి వాళ్ళల్లో. ఎందుకు మనం ఇది మిస్ అవుతున్నాము అనేది నేను ఒక చిన్నపాటి ప్రశ్న వేసాను అంతే. అండ్ నాకు మీరు ఎంత చెప్పినా నాకు ఒక క్వశ్చన్ ఇంకోటి ఉంది సార్. లవ్ ఈజ్ అ డిస్ట్రాక్షన్. సో మెనీ పీపుల్ విల్ సే దట్. అంటే నేను ఎట్లా చెప్తున్నానంటే చాలామంది పీపుల్స్ మనం టచ్ చేసినాం అనుకోండి సార్, ఒక 28 35 ఏజ్ మధ్యలో ఉన్న ఏ పేరెంట్ని టచ్ చేసినా, లేదు అంతకు మించిన ఏజ్ పర్సన్స్ టచ్ చేసినా లవ్ ఈజ్ ఎ డిస్ట్రాక్షన్ రా అంటారు. బట్ 17 ఇయర్స్ దాటిన ఏ కుర్రోని టచ్ చేసినా లవ్ ఈజ్ ఎ గుడ్ ఫీల్ అంటారు. వాట్ యూ సే అబౌట్ లవ్? అంటే సమ్టైమ్స్ యూ హ్యావ్ టు బి వెరీ ఫార్చునేట్ అండి అట్లాంటి లవ్ మన దగ్గరికి రావడానికి. అంటే మనం అనుకున్న అంబిషన్ కానీ మనం అనుకున్న పర్స్యూ చేయడానికి ఒక్కోసారి అంటే మనం ఒక దీపం అయితే మనకి నూనె లాంటి లవ్ రావాలి. ఓన్లీ మనం ఇంకా వెలిగేటట్టే అది హెల్ప్ చేయాలి. అలా కాకుండా ఒకరినొకరు బాధ పెట్టుకొని టాక్సిసిటీగా బిహేవ్ చేస్తే ఆ టైంలో డిస్ట్రాక్షన్ కాదు, ఇంకా నేను అనేది లవ్ వేస్ట్ అంట. సో ఇట్ డిపెండ్స్. నన్ను అడిగితే నేను అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నేను లవ్ని ఏం ఫీల్ అవుతున్నా అనేది చెప్పగలుగుతా. ఐ కాంట్ స్పీక్ ఫర్ ఎనీ వన్. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐఎమ్ ఓన్లీ ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ వెరీ ఓవర్ రేటెడ్ అనిపిస్తుంది నాకు. అంటే ఐఎమ్ 36 నౌ. నేను అక్కడ నుంచి మాట్లాడుతున్నా. అంటే ఇంకొక 4 yearsలో ఐల్ టచ్ 40 మై సెల్ఫ్. సో నాకు లైఫ్ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. అంటే నేను ఏం చేశాను ఈ ప్రపంచంకి, నేను ఏమి ఇచ్చాను, నా పర్పస్ ఏంటి లైఫ్కి అనే బిగ్గర్ క్వశ్చన్స్లోకి ఎంటర్ అవుతున్నా నేను. ఈ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఒక కంపెనీ, ఒక లవర్, ఇందులో నేను ఎక్కువ కంప్లీషన్ వెతుక్కోను. బట్ 18 years అబ్బాయి అలా వెతుక్కోవడంలో తప్పేం లేదు. అంటే నేను అనేది ప్రతి ఒక్కరు ఈ భూమి మీద ఐఏఎస్లో అవ్వడానికో లేకపోతే యూపీఎస్సీలు క్రాక్ చేయడానికో రారు. ట్రూ. అండ్ ఇట్స్ సమ్టైమ్స్ ఒక ఏజ్ ఉంటుంది దానికి. రెస్పాన్సిబ్లీ యూ హ్యావ్ టు ఎంజాయ్ ఆల్ దీస్ ఎమోషన్స్. అంటే ఎనీ చిన్న చిన్న అలవాట్లైనా అంటే ఆ ఏజే డిఫైన్ చేసేది. అది రెస్పాన్సిబుల్గా ఉండి ఒక అలవాటు అవనంత వరకు ఎనీథింగ్ ఈజ్ గుడ్. ఇప్పుడు చాలామంది మంచి ఇండివిజువల్స్ ఉంటారండి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా, ఇవన్నీ చేస్తూ కూడా బాగా చదువుతూ వెల్ బిహేవ్డ్ సన్ అండ్ డాటర్లా ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరేం చెడిపోయిన వాళ్ళు ఏం లేరు. సో అందుకే నేను ఏమంటున్నా అంటే ఏ వయసు ఆ వయసు వదిలేయాల్సిందే మనం. ఇప్పుడు మీ ఏజ్ ఎంత చెప్పరు మీరు, ఓకే ఎనీహౌ అది మీరు ఎలాగో చెప్పరు పాడ్కాస్ట్లో కానీ. బట్ నా క్వశ్చన్ ఏంటంటే ఆర్ యూ ద సేమ్ పర్సన్ వెన్ యూఆర్ ఇన్ 18? యూఆర్ నాట్. సో డోంట్ ట్రై టు టాక్. అంటే ఒక 18 years పిల్లాడికి నువ్వు 18లో ఉన్నప్పుడు చెప్పు, 36 or 40లో ఉన్నప్పుడు చెప్పకు. ఎందుకంటే నువ్వు అదంతా చూస్తావు కాబట్టి. వాడిని చూడండి, లెట్ హిమ్ డిస్కవర్ హిస్ పాత్ ఇన్ హిజ్ ఓన్ వే అనేది నేను నమ్ము. మీ సినిమాలో ఒక హీరోలా డిస్క్రైబ్ చేయాలంటే ఒక అమ్మాయి గురించి నేను డిస్క్రైబ్ చేస్తాను సార్. 18-17 years ఉన్నప్పుడు ఎవరైనా ఒకరు లవ్ అని వచ్చినప్పుడు నా మైండ్లో ఎప్పుడు ఒక అమ్మాయి బొమ్మ వస్తుండే సార్. లైక్ ఒక అమ్మాయి ఒక బ్లూ కలర్ శారీ కట్టుకొని, ఒక మంచి దుద్దులు పెట్టుకొని, అంటే జుట్టు ఇలా విరబూసుకుంటే, ఈ సైడ్ ఒక మెడ వంపు కనపడితే అమ్మాయి కన్నా అంటే అప్పుడు అనిపించేది అనమాట, నాకు దీనికన్నా ఏమిస్తుంది కిక్ అని. నార్మల్ పర్సన్ లా కాకుండా మీరు కవిలానే ఫ్యాంటసైజ్ చేసుకున్నారు. మరి అంత క్లియర్గా యూఆర్ వెరీ డిస్క్రిప్టివ్. శారీ కలర్, మెడవంపు, బుట్టాలు, ఇవన్నీ ఆ ఫీల్ ఉంటుంది సార్. అక్కడి నుంచి ఒక అమ్మాయిని ఊహించుకొని ఇలా ఉంటే నా డ్రీమ్ గర్ల్ బాగుంటుంది కదా అని అక్కడి నుంచి వచ్చి ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అనేది ప్రతిదీ ఒక పేపర్లో రాసుకుంటాం. నేను ఆమెతో మాట్లాడితే ఇలా ఉండాలి, పెళ్ళయిన తర్వాత ఇలా ఉండాలి, పిల్లలు పుట్టిన తర్వాత ఇలా ఉండాలి అని చెప్పేసి కొన్ని ఉంటాయి కదండి సార్. అలా 17-18 yearsలో ఉండే. 20-18కే ఉంటాయి ఇవన్నీ సార్. నాకు ఉండే సార్, ఎందుకు వెరీ సుపీరియర్ గా మీరు అట్లయితే. 20-21 వచ్చిన తర్వాత సార్ కొంచెం ఫ్యామిలీ సిచ్యువేషన్స్, కొన్ని గోల్స్ మనల్ని మారుస్తాయి. రియాలిటీ కిక్స్ ఇన్.
మనల్ని మార్చి 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 ఎక్కడికి తీసుకొస్తాయంటే, ఈ రోజు సినిమాలో అలాంటిది కనపడినా ఒకప్పుడు అది నా డ్రీమ్ అనిపించినా సరే, ఓకే అది సినిమాల్లో మాత్రం వర్కౌట్ అవుతుంది, రియల్గా వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది. సో ఇలాంటి డ్రీమ్ గర్ల్స్ ఉన్న వాళ్ళకి మీరు చెప్పే సత్యం ఏంటి సార్? నగ్న సత్యం చెప్పండి సార్, మాకు కళ్ళు తెరవాలి. అంటే డ్రీమ్ గర్ల్ అన్నప్పుడు నువ్వు పర్స్యూ చేసుకోవడానికి, ఆ డ్రీమ్ ని పర్స్యూ చేసుకోవడానికి కూడా నువ్వు కష్టపడాలి. అలా కష్టపడి చాలా మంది గెలుచుకొని వాళ్ళు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈరోజు హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఫర్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ అంతవరకు రాలేని వాళ్ళు ఉన్నారు, కాలం ఏదో రకంగా విడదీసిన వాళ్ళు ఉన్నారు, ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటి అంటే, నువ్వు నిజంగా ఆ అమ్మాయిని అంత ఇష్టపడితే ఆ అమ్మాయి ఖచ్చితంగా ఆ అమ్మాయి నువ్వు దక్కించుకోవాలి, షీఈస్ ద రైట్ పర్సన్ ఫర్ మీ టు బీ ఇన్ లైఫ్ అని ఉంటే గనక యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. దట్స్ వాట్ సంజయ్ డస్. అంటే ఏదో సంజయ్ ఆమె కోసం అని కాదు, అంటే తన అర్హత క్వశ్చన్ చేసుకుంటాడు. అరే కోరుకోవడానికి ఏం కావాలి చెప్పు లైఫ్లో ఎవరికైనా? గోడ మీద పోస్టర్ దగ్గర నుంచి ఒక వ్యక్తిని చూసి నువ్వు కావాలని అనుకోవచ్చు, దానికి యూ డోంట్ నీడ్ ఎనీథింగ్. బట్ అది దక్కించుకోవాలంటే మెటీరియలైజ్ చేసుకోవాలి, ఆ వర్త్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయి అందం వాస్ నెవర్ మై ప్రెరోగేటివ్, బట్ అన్నారు కాబట్టి నేను చెప్తున్నా, డిజైరబుల్ క్వాలిటీస్ ఉన్నాయి అనుకుందాం ఆ అమ్మాయిలో ఏదో ఒకటి, విచ్ ఈస్ వెరీ అన్యూజువల్ దెన్ అదర్ పీపుల్. అందంగా కనబడడమో, బాగా మాట్లాడడమో, ఒక కైండ్ ఆఫ్ ఆరా ఆమెకు ఉండడమో. ఇప్పుడు అది ఆమె లక్షణాలు. ఆమె నిన్నెందుకు కోరుకోవాలి? నీకు కావాల్సిన ఆమె దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వు ఆమెను కోరుకుంటావు. ఆమె నిన్నెందుకు కోరుకోవాలి? ట్రూ, నువ్వు అలా తయారవ్వాలి. తయారైనప్పుడు ఏంటంటే ఇట్స్ అ వెరీ మ్యూచువల్ థింగ్ అవుతుంది. అదే నేను చెప్తా, డ్రీమ్ గర్ల్స్లో డ్రీమ్ని తీసేసేయండి. ద గర్ల్ విల్ బి యువర్స్ ఇఫ్ యూ వర్క్ ఫర్ ఇట్. ట్రూ సార్. అండ్ వైస్ వర్సా, అబ్బాయిలు కూడా. మీ భాషలో చెప్పండి సార్, అమ్మ ప్రేమకి నాన్న ప్రేమకి తోబుట్టువ ప్రేమకి ఏం డిఫరెన్స్ ఉంటుంది? ఒక్కొక్కరి ప్రేమకి వాళ్ళని వర్ణించవచ్చు. ఇట్స్ అ వెరీ డీప్ థింగ్ అండ్ అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్షియల్లీ అది కొంచెం చేంజ్డ్గా ఉంటుంది. అంటే నాట్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఈస్ ద సేమ్. అన్ని ఇళ్లలో ఫాదర్ సేమ్ విధంగా ట్రీట్ చేయడు. సో ఇప్పుడు నేనేదో ఫాదర్ గురించి చాలా గొప్పగా చెప్తే అవతలోడికి ఎక్కడికో మా ఇంట్లోకి వచ్చి చూడరా అంటాడు. బట్ సో ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్. బట్ మోర్ ఆర్ లెస్ అదే మీరు అన్నట్టు కమింగ్ డౌన్ టు అసలు ఫస్ట్ థింగ్ లవ్ అంటేనే అదొక రొమాంటిక్ లవ్ అబ్బాయి అమ్మాయి మధ్యలో ఉన్నదే అనేది మనం ఆ థాట్ నుంచి మనం మెల్లగా బయటికి రావాలి. అంటే ప్రపంచం ఎంత చేంజ్ అవుతుంది, కొన్ని విషయాల్లో మనం అట్లనే ఉంటున్నాం. అంటే అది బాగా క్రిస్టలైజ్ అయిపోయి ఉంది మనకి. అండ్ దానివల్లనే మనకి ఇంత ఎంప్టీనెస్ కూడా ఉంటుంది లైఫ్లో. ఎందుకంటే తల్లి ఇప్పుడు మనకి తల్లి బాగా ప్రేమ చూపిస్తున్నా మన దృష్టిలో ప్రేమ అంటే వేరే ఉంది కాబట్టి మనం ఇది చూడలేకపోతున్నాం. తండ్రి అలా చూపిస్తున్నా ఎంత కష్టపడతాడు మన కోసం, అంటే నిజంగా ఎన్ని సాక్రిఫైస్లు చేస్తాడో మనకు తెలియదు. నాన్న అనేవాడు మనకి అల్టిమేట్గా ఒక కాలేజ్ ఫీజో, ఒక ల్యాప్టాపో, ఒక బైకో, పెట్రోలో ఇవన్నీ వస్తూ ఉంటాయి టైంకి. స్టిల్ అతను చాలా నార్మల్ బట్టలే వేసుకుంటాడు. నువ్వు కొత్తగా జీన్స్ వేసుకుంటావు, కొత్తగా ఇంకేదో సినిమాకి వెళ్తావు. అంటే ఇది చాలా పెద్ద హై ఫార్మ్ ఆఫ్ ప్రేమ ఇది. కానీ నీ తలలో ఎక్కడో అరే నేను మెసేజ్ పెట్టినా, అది మెసేజ్ పెడితేనే నాకు లవ్ ఉన్నట్టు అనే దానికోసం నువ్వు ఎదురు చూస్తున్నావు కాబట్టి ఎంత సుపీరియర్ లవ్ నువ్వు చూడలేకపోతున్నావు. దీనివల్ల నీకు చాలా ఎంప్టీనెస్ ఉంటుంది నీ లైఫ్లో. సో ఇట్స్ ఆల్ అప్ టు యూ. నీ డెఫినేషన్ నువ్వు కొంచెం పర్స్పెక్టివ్ మార్చుకో లవ్కి. ఎక్కడో సినిమాలు, ఎక్కడో నావెల్స్ ఇచ్చిన డెఫినేషన్నే నమ్మకు నువ్వు. వాళ్ళు అవి అమ్ముకోవడానికి తయారు చేసిన నేను అట్లా యాజ్ ఎ సొసైటీ. ఎందుకంటే అలాంటిదే లవ్ అని చెప్తేనే పుస్తకాలు అమ్ముడుపోతాయి బుక్ షాపులలో. ఇలాంటిదే లవ్ అనే డెఫినేషన్ వర్కౌట్ అయితేనే సినిమా చూస్తారు. కానీ మదర్ ఫాదర్ లవ్కి ఎప్పుడు అది కాన్స్టెంట్ ఉంటుంది. సో ఎక్కడో నువ్వు కొంచెం నీ పర్స్పెక్టివ్ మార్చుకో లవ్ అంటే. ఇట్స్ ఓకే, ప్రతిసారి అది రొమాంటిక్ లవ్లోనే ఎత్తుక్కోవాల్సిన పని లేదు. అరే మా మదర్ ఎంత అదిగా ఉంటుంది, అసలు నేను ఏ రోజు ఫెయిల్యూర్ అయినప్పుడు నేను ఎంత సంపాదిస్తున్నా అనేది మా మదర్కి అవసరం లేదు, మా ఫాదర్కి కూడా అవసరం లేదు, చాలా బాగా చూసుకుంటున్నారు నన్ను అనేది కొంచెం నువ్వు అది అర్థం చేసుకుంటే. అంటే నేను అనేది అమ్మాయిలు వెనకపడకు అదని నేను అనట్లేదు. ఆ వయసులో ఉండాల్సింది ఆ వయసులో ఉండాలి. బట్ అది ప్రాణం తీసుకునే అంత దూరమో, నీకు నువ్వు ఒక ఫెయిల్యూర్ అనుకునే అంత దూరమో, డిప్రెషన్లోకి వెళ్ళిపోయేంత దూరమో అవసరం లేదు. దానికి అంత నువ్వు ఇవ్వాల్సిన పని లేదు. అందుకే అన్నా కదా అదొక దశ మాత్రమే, దిశ కాదని. దాన్ని దిశ అనుకొని పోకు, దిశ ఎక్కడ పడతాం అట్లా